అసలు ఏం జరుగుతున్నా మన ఊర్లో? దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా. ఉత్తర కొరియా కిమ్ గాడు ఉన్నాడు, ఈ క్యాలిఫ్లవర్ గాడు. కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా. బాడీ బ్లోట్లో రగిలిపోతుంది. ఆ క్యాలిఫ్లవర్ గాడిని ఏదో చేయాల్సిందే. మనుషులు పెట్టి కొట్టించేద్దామా? ఆడికి పోలీసు ఫేవర్ రా. మక్కలు తీసి మనల్ని బొక్కలు వేస్తారు. అని బ్రెయిన్ తో కొట్టాలా? దివాకరం, ఇది నా జాకెట్, బాగా కుట్టాలి. ఏ హీరోయిన్ మోడల్ కుట్టమంటారు చెప్పండమ్మా. మా బావకి నచ్చేలా కుట్టు చాలు. ఏం ఉపయోగం? ఏంట్రా వాగుతున్నావు? నేనేం వాగాను? ఉన్న మాట అంటున్నాను. మీ బావకి వాళ్ళు రావంట కదా. ఎవడ్రా నా బావక వాళ్ళు రావంది? ఎక్కాలు గుణింతలు కూడా వచ్చురా. నే అంటుంది వాళ్ళ గురించి కాదు, పడగ గదిలో వాళ్ళ గురించి. సచ్చినోడు ఎంత మాట అన్నవరా నా బావని? ఎడిడు అప్పుడే చంపమ్మా. బాగున్నాయా నీళ్ళవేని? నీ గాజులు వేసుకుంటున్నావా? ఏ నీ కూడా కొనిస్తా, వేసుకుంటావేంటి? నేను గాజులు వేసుకునే టైపు కాదు, పగలు కొట్టే టైపు. పాపం మీ బావే. మా బావకేమైంది? స్విచ్ చేసిన లైట్ ఎలగదట కదా. అర్థం కాల. ఇప్పుడు తుమ్మిద అన్నాక పువ్వు మీద వాలాలి, అయస్కాంతం అన్నాక ఇనుము కతుక్కుపోవాలి. ఏవి మీ బావకు లేవట కదా. మా ఆడగాడు మనిషి అయి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు. నిలవేనే తర్వాత కొడుదులే అంటే అన్నంటావు గాని, నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు 33 ఏళ్ళు ఏ బావ అయినా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు చెప్పు. మీ బావ మగాడే అయితే, మూతి మీద మూల్సింది మీసమే అయితే, నెత్తిన పెట్టింది కొప్పే అయితే, కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడని ప్రూవ్ చేసుకోమని చెప్పు, అప్పుడు చెప్తాం. ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి రా. ఒక్కసారి నేను ముట్టుకోమను, అప్పుడు చూద్దాం. సరేరా, ఒప్పించి చూపిస్తా. నీ పక్కన పడ్డాది లేదు చూడాల పిల్ల. వచ్చేస్తుంది. ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్? ఆ చూపేంటి, ఆ కూర్చోవడం ఏంటే? అయినా నీకు పైత్యం బాగా ముదిరింది. అల్లం చితక్కొట్టి కొబ్బరి నీళ్ళలో గిల్లకొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్ది. దిగాల్సింది నాకు కాదు బావా, ఆ లుంగి బ్యాచ్ గాళ్ళకి. దించుతో ఈ కొప్పు ముందు నీ పప్పులు ఏమీ ఉడకవు. నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు, నీకే అర్థం కావట్లా. ఒసే ఈ వంకర మాటలే మాట్లాడకు, ఏదన్నుంటే సూటిగా చెప్పు. మీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్ కి పనికి రాదంటున్నారు. బాబు ఏంటి బాబు, చందమామకే మత్తుందంటే అర్థం, మ్యాచ్కే పనికి రాని బ్యాట్ మీ దగ్గర ఉందంటే. నోరుమూయి నమ్మకస్తుడా. మీ వాడు కాబట్టి నోరు మూయించావు, ఊళ్ళో వాళ్ళ నోళ్ళు ఎలా మూయిస్తావు? మరి ఏం చేయాలి? అయితే నన్ను హత్తుకో, కుదరదు. లేదా ముట్టుకో. జరగదు. అయితే వాడు చెప్పింది నిజమని ఒప్పుకో. అమ్మా, ఈ ఒప్పుకోడాలు విప్పుకోడాలు పక్కన పెట్టి మూడో ఆప్షన్ ఉంటే చెప్పమ్మా. అయితే నేను ఈ లడ్డు విసురుతా, చేతులు వాడకుండా పట్టుకోవాలి.
బావ ఓడిపోతే నేను చెప్పింది చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకొని తాంగ్ టేంగ్ టేంగ్ తాంగ్ టేంగ్ అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది. ఈ లడ్డూలో లెక్క. మీరు కానివ్వండి. ఇదేదో తేడాగా ఉన్నట్టుంది. మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం. కానీ అయితే ఆడాల్సింది మీరు. కరెక్ట్. నువ్వు కానీ ఏటే వెంకటలక్ష్మి, నీళ్ళు వస్తున్నావేటే? పిక్కపట్టి బాగా లావయ్యో, ఏటి మ్యాటరు? ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను, నిన్నెందుకు పట్టించుకుంటాను? మా ఆయన దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నిన్ను తగులుకున్నాను. ఇంకేటి మ్యాటరు? ఎవరైనా చూస్తారేమో, గుండె దడదడ కొట్టేసుకుంటుంది. ఏం చేస్తామే, ఈ ఊరికి క్యాలీఫ్లవర్ గాడు ఎట్లరా తగులుకున్నాడు. ఆడి కళ్ళే కాదే, ఒళ్ళంతా సీసీ కెమెరాలే. ఇంకేటి? ఏం జరుగుతుంది ఇక్కడ? హద్దులు దాటుతున్నారా? బద్దలు అడ్డు ఉండగా హద్దులు ఎలా దాడుతాం క్యాలీఫ్లవర్ గారు? పల్లవ్ రాజన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య. రాయ్, మీ వ్యవహారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది. నేలవేం చేయలేని పని మనం పంపించిన పాము పాము ఏంటి బాబు ఈ దుస్థితి? సప్త సముద్రాలు ఈదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా? ఓయ్, ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు? కాబోయే మొగుడు పెళ్ళాలం. నా బాడీ మీద ఓవర్సీస్ ఓటీటీతో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి. చూస్తే తప్పేంటి? తప్పున్నారా? పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్దాన్ని నుంచి కట్టబెట్టాడు. నిన్ను ముందు నుంచి 3Dలో చూశాడు. వీడికి శిక్ష పడాల్సిందే. నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేశ. కాని మా వంశాచారం ప్రకారం ఇంకో 2 ఏళ్ళు ఆగితే వాడికి 35 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు కొప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు. అప్పటి వరకు ఈ ఊర్లో యూత్ అంతా జాంబ్రెడ్లు అవుతారో జంబలక్కడ పంబలు అవుతారో ఎవరికి తెలుసు? వీళ్ళ జీవితాలు కూడా నా జీవితాలాగా నాకి పోకూడదు. పెళ్లి చేసుకోవాల్సిందే. మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా, లేకపోతే ఊరుండి పారదవుతారు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా. చెవులా? బాబు, కొయ్యాల్సింది చెవులు కాదు బాబు, నాలుక. మౌనంగా ఉన్నాను కదా, కాకులు వేదాలు వల్లించకూడదురా. నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలును నగ్నంగా చూసిన మాట వాస్తవమే. మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటా. ఈరోజు రాత్రికే పెళ్లి. పెళ్లికి కావలసిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. వేసుకోండ్రా పందిరి, చేసుకోండ్రా సంబరాలు.